అందరం లేచి నిలబడుకుని దైవ సేవకులను అందరం లేచి గట్టిగా తప్పట్లతో దైవ సేవకులను గట్టిగా తప్పట్లతో దేవునికి మహిమ, దేవునికి మహిమ. Come to the church. కేవలం చర్చికి రావటం ఒక అలవాటుగా మాత్రమే కాకుండా But we come to church because we have a special meeting with the Lord. మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తామంటే దేవునితో ఒక పర్సనల్ మీటింగ్ లాంటిది మనం ఏర్పరచుకోవడం కోసం. Each Friday is a personal meeting. మనం కలిసే ప్రతి శుక్రవారం కూడా దేవుడితో మనకు ఒక పర్సనల్ మీటింగ్ లాంటిది. Each Friday we expect something new for our lives. మన జీవితంలో ప్రతి శుక్రవారం కూడా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడం, ఏదో కొత్తది జరగాలని మనం కోరుకోవాలి. This year we as a Bible society బైబిల్ సొసైటీగా ఈ సంవత్సరం మనం చూసినట్లయితే has a theme. మాకు ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది, ఒక అంశం మీద మాట్లాడాలని ఉంటుంది. The theme of this year is persons who met Jesus Christ. ఈ సంవత్సరం యొక్క అంశం ఏంటంటే యేసు ప్రభువుని ఎవరెవరు కలిసారు పరిశుద్ధ గ్రంథంలో అనే దాని గురించి. And how their lives being changed totally. వాళ్ళు యేసుక్రీస్తుని కలిసిన తర్వాత వాళ్ళ జీవితం ఏ విధంగా మారిందనే దాని గురించి. Today we are going to see a new character, a new persons who met with Jesus and his life changed. ఈ రోజు మనం ఒక కొత్త వ్యక్తి గురించి తెలుసుకున్నాం. అతను యేసుని కలిసిన తర్వాత అతని జీవితం ఏమైందనే విషయం గురించి తెలుసుకుందాం. I will ask Banna to read from the Gospel of John chapter 3 and from 1 to 7. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు. సరిపోతున్నాం 7 వరకు. Today we are going to talk about Nicodemus. ఈ రోజు మనం నికోదెము అనే వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాము. And this is a very very special meeting. ఇది చాలా స్పెషల్ మీటింగ్ అన్నమాట మనం చూసినట్లయితే కనుక. And after the meeting we have to ask God, Lord, what would you like to teach me today through this character? ఈ యొక్క వ్యక్తి ద్వారా ఈ రోజు నేను ఏం నేర్చుకోవాలి ప్రభు అని మీరు అందరిని కూడా మీరు ప్రభువుని ప్రశ్నించొచ్చు. The Bible said about Nicodemus, పరిశుద్ధ గ్రంథం నికోదెము గురించి చెప్తుంది ఇక్కడ, that he was a religious man. అతను ఒక మతపరమైన వ్యక్తి. He was a teacher. అతను ఒక బోధకుడు. He was a man of the Sanhedrin, the ruler of the committee. అక్కడ ఉన్నటువంటి యూదుల పరిపాలనలో అతను కూడా ఒక భాగస్థుడు, ఒక నాయకుడు. So we have a character which is rich. అతడు చాలా ధనవంతుడు మనం చూసినట్లయితే కనుక ఈ వ్యక్తి. Rich in religion. మతపరంగా అతను చాలా గొప్పవాడు, ధనవంతుడు. He teaches the Old Testament. అతను పాత నిబంధన బోధిస్తూ ఉంటాడు అక్కడ. He is a part or a member of the ruling committee, ruling council. అక్కడ ఎవరైతే పరిపాలనా బృందం ఉంటుందో దాంట్లో అతను కూడా ఒక అధికారి మనం He is a man of knowledge. అతను జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. So this man is a very special man. అతను చాలా ప్రత్యేకమైన వ్యక్తి. This man should be aware of all the teachings of the Old Testament. పాత నిబంధనలో ఏమేమైతే ఉన్నాయో బోధనలు అవన్నీ కూడా ఇతను ఎరిగిన వ్యక్తి. And he has 3 qualities. అతనికి 3 He knows the Bible. అతనికి పరిశుద్ధ గ్రంథం తెలుసు. And he is a member. అతను ఒక నాయకుడు అక్కడ. He is a ruler. అతను ఒక బోధకుడు. And he is a teacher also. అలాగే బోధకుడు కూడా అతను. So we expect
that this man is a good teacher. మనం అనుకోవచ్చు అతను ఖచ్చితంగా ఒక మంచి బోధకుడై ఉంటాడని. And we expect also, if we ask him any question, he can answer. మనం అనుకోవచ్చు ఏమన్నా అతను ఏదైనా ప్రశ్నిస్తే కనుక తిరిగి అతను ఖచ్చితంగా దానికి సమాధానం ఇస్తాడు. I would like to imagine. ఒకసారి మీరు ఊహించుకోండి, Pastor Joseph is the senior pastor of the church. ఇక్కడ పాస్టర్ జోసెఫ్ రెడ్డి గారు మనకి సంఘ కాపరి, మనకి సీనియర్ పాస్టర్ అయిన. And I am expect if I ask him any question regarding the Bible, he should answer. పరిశుద్ధ గ్రంథం గురించి నేను ఏదైనా ఒక ప్రశ్న అడిగితే ఆయన ఖచ్చితంగా మనకు సమాధానం చెప్తారు. But Nicodemus, కానీ ఇక్కడ నికోదేము చూసినట్టయితే కనుక he is a religious man. అతను ఒక మతపరమైన నాయకుడు, He is a ruler. అతను ఒక నాయకుడు, He has knowledge. అతనికి జ్ఞానం ఉంది. But he is very poor in religion. కానీ మతపరంగా చూస్తే కనుక అతను చాలా చిన్న మనసుతో కలిగి ఉంటున్నాడు. When he talked to Jesus Christ, అతను యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు he discovered that he was ignorant. అతను మీరు చూసుకోవచ్చు, యేసు ప్రభు చెప్పిన మాట గురించి అతను సరిగ్గా పట్టించుకోలేకపోతున్నాడు. He discovered that he is poor in religion. He was dead in religion. అతను మతపరంగా చనిపోయాడు అక్కడ. He was lost in religion. మతంలో అతను తప్పిపోయాడు అక్కడ. So it's very nice to study the character of Nicodemus. నికోదేము యొక్క ప్రవర్తన మనం చూస్తే కనుక మనకు చాలా విచిత్రంగా ఉంటుంది. Two things about Nicodemus. నికోదేము గురించి ఇక్కడ మనం రెండు విషయాలు చూడొచ్చు. This man came to visit Jesus in the dark. చీకట్లో యేసు ప్రభువుని కలవడానికి వచ్చాడు రాత్రి సమయంలో. The Bible said he visited Jesus by night. అతను యేసు ప్రభువుని కలవడానికి రాత్రి సమయంలో వచ్చాడని ఉంది. And we are going to explain why. అతను రాత్రి సమయంలో ఎందుకు వచ్చాడు నేను మీకు వివరిస్తాను. We would like to have an idea about who was Nicodemus. అసలు రెండవ విషయం ఏంటంటే నికోదేము ఎవరనే విషయం గురించి మాట్లాడుకుంటాం. The first lesson from Nicodemus is he is the one who is seeking God. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభుని నేర్చుకోవడం, యేసు ప్రభు దగ్గర నుంచి ఏం నేర్చుకోవడానికి నికోదేము వచ్చాడు. He is the one who wants to know more about Jesus Christ. యేసు ప్రభు గురించి పూర్తిగా మొత్తంగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ. And this quality, ఈ యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో, all of us should always want to know more about Jesus Christ. మనం కూడా అదే విధంగా అవలంబించుకోవాలి. యేసు ప్రభు గురించి ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి మనం. When I say we have to know Jesus, మనం యేసు ప్రభు గురించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడు I mean to know him personally. అతన్ని మన పర్సనల్ గా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. I mean to have good relationship with him. అతనితో ఒక మంచి సంబంధం ఏర్పడాలని కోరుకుంటున్నాను. We have a friendship with him. యేసు ప్రభుతో మనకు ఒక స్నేహం ఏర్పడాలని I have కోరుకుందాం. intimate relation with him. దేవునితో ఒక మంచి సత్సంబంధం కలిగి ఉండాలని కోరుకోవాలి. As I'm always saying, నేను ఎప్పుడు చెప్పే విధంగా I know the Prime Minister of India నాకు భారతదేశ ప్రధానమంత్రి తెలుసు, from the newspaper, కేవలం న్యూస్ పేపర్ లో తెలుసు, from the TV, టీవీలో తెలుసు, but I don't know him personally. నాకు అతను పర్సనల్ గా తెలియదు. If I say I know the Prime Minister, నాకు ప్రైమ్ మినిస్టర్ తెలుసు అని నేను it చెప్తున్నానంటే means that I have coffee with him every day. అతనితో నేను రోజు కాఫీ తాగే విధంగా తెలిసి I ఉండాలి. have lunch with him from time to time. అతనితో అప్పుడప్పుడు నేను భోజనానికి బయటకు వెళ్తూ ఉండాలి. But it doesn't happen. కానీ ఇక్కడ అవేమీ జరగట్లేదు. So I don't know him. నాకు అతను సరిగ్గా తెలియదు, పరిచయం లేదు. Before I give you this example in Egypt. ఇంతకుముందు నేను మీకు ఈ ఉదాహరణ చెప్పాను ఈజిప్ట్ లో In గురించి. Egypt we have a saying. ఈజిప్ట్ లో ఒక నానుడు ఉందండి. For example, ఒకవేళ ఉదాహరణకి if I said, do you know Banna? నీకు బన్నా తెలుసా అని అడిగితే Yes, కనుక I know Banna. నాకు తెలుసు అని చెప్తారు. Do you have a relationship with him? నీతో అతనికి ఎటువంటి సంబంధం ఉందని అడిగితే కనుక No. లేదని చెప్తారు. So you don't know him. కాబట్టి నీకు బన్నా తెలియదు అని If అర్థం. you would like to know Banna, నీకు బన్నా గురించి తెలియాలంటే you should కనుక have close friendship with him. అతనితో ఒక మంచి సంబంధం ఉండాలి. You should have a very intimate relationship with మంచి him. స్నేహం కలిగి అతనితో కలిసి ఉండాలి నువ్వు. I'm sorry to say that many Christians నేను ఇలా చెప్తున్నందుకు క్షమించండి, కానీ Coming చాలా మంది క్రైస్తవులు coming to the church, మందిరానికి వస్తున్నారు, but they don't know Jesus. కానీ వాళ్ళకి యేసు ప్రభు తెలియదు. I'm sorry to say that. నన్ను క్షమించండి ఇలా They చెప్తున్నాను. know Jesus from the TV. కేవలం వాళ్ళకి యేసు ప్రభు టీవీల ద్వారా తెలుసు. There is a difference between to hear about Jesus and to know Jesus. దేవుని గురించి వినడం వేరు, దేవుని గురించి తెలుసుకోవడం వేరండి. Every Christian should know Jesus by heart. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా యేసు ప్రభువుని కంఠస్థం చేసిన విధంగా తెలుసుకోవాలి. ఆయన గురించి ప్రతి విషయం క్షుణ్ణంగా తెలియాలి He మనకి. must have a
close relationship with him. యేసు ప్రభుతో ఎప్పుడు కూడా ఒక మంచి సంబంధం కలిగి ఉండాలి మనము. Nicodemus was the one who is looking for Jesus Christ. నికోదేము చూస్తే గనుక ఇక్కడ యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అతను He ఎక్కువగా. wants to come close to Jesus Christ. యేసు ప్రభుకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తాడు అతను. He heard about Jesus, యేసు ప్రభు గురించి విన్నాడు. about the miracles of Jesus, అతను చేస్తున్న అద్భుత కార్యాల about గురించి the విన్నాడు. teachings of Jesus. ఆయన చెప్తున్న బోధల గురించి విన్నాడు. So he would like to come and see him personally. అందుకని వచ్చి అతను పర్సనల్ గా కలవాలని అనుకుంటున్నారు I అతను. encourage every one of you today నేను ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను. to come close to Jesus Christ, దేవునికి దగ్గరగా రమ్మని to కోరుకుంటున్నాను. know him quite well. ఆయన బాగా ఎరగాలని కోరుకుంటున్నాను నేను. Nicodemus came to Jesus నికోదేము యేసు వద్దకు వచ్చి with some questions, కొన్ని ప్రశ్నలతో వచ్చాడు. అక్కడ మనం చూస్తే కనుక with some problems. కొన్ని సమస్యలతో వచ్చాడు అతను. If you have any question, నీకు కూడా ఎటువంటి ప్రశ్న ఉన్నప్పటికీ కూడా come to Jesus. యేసు ప్రభు వద్దకు రావాలి మీరు. Ask God. దేవుణ్ణి అడగండి మీరు ఆ ప్రశ్న. I'm sorry, God, I cannot understand. నన్ను క్షమించు ప్రభు, ఈ ప్రశ్న నాకు Show అర్థం me- కావట్లేదు, లేదా నాకు ఈ విషయం నాకు అర్థం కావట్లేదు. What do you want from me? నేను ఏం చేయాలని కోరుకుంటున్నావు Ask నువ్వు? God directly. దేవుణ్ణి ధైర్యంగా అడగండి మీరు. Or in other words, లేదా వేరే విధంగా you have చెప్పాలంటే to come to the Bible. లేదా పరిశుద్ధ గ్రంథం చదవండి. Or to ask the key people, the servants of God. లేదా దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు, వాళ్ళని అడగండి. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా ప్రశ్న వచ్చినా. Nicodemus came to Jesus నికోదేము యేసు వద్దకు వచ్చాడు. with some questions, కొన్ని ప్రశ్నలతో with వచ్చాడు. some problems. కొన్ని సమస్యలతో వచ్చాడు. He would like to know him more. అతను యేసు ప్రభు గురించి ఇంకా ఎక్కువ He would like తెలుసుకోవాలనుకుంటున్నాడు. to know his teaching. ఆయన యొక్క బోధలు తెలుసుకోవాలనుకుంటున్నారు. Do you read the Bible? మీరు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నారా? No, I do not read the Bible. నేను పరిశుద్ధ గ్రంథం So చదవట్లేదు. you know nothing about Jesus దాన్ని Christ. బట్టి మీ అర్థం ఏంటంటే మీకు దేవుని గురించి ఏమీ తెలియదని. You don't know how Jesus loved us. యేసు ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో మీకు తెలియదు. How Jesus was great. దేవుడు ఎంత గొప్పవాడో మీకు తెలియదు. Come to the Word of God. దేవుని వాక్యం Come చదవండి. to the church. మందిరానికి రండి. Have a relation with Jesus Christ. దేవునితో ఒక సంబంధాన్ని This ఏర్పరచుకోండి. is exactly what Nicodemus did. నికోదేము ఇక్కడ ఇదే చేస్తున్నాడు మనం చూస్తే He గనుక. wants to know Jesus. యేసు ప్రభుని He తెలుసుకోవాలనుకున్నాడు. came to him. ఆయన వద్దకు వచ్చాడు. He was very thirsty to know Jesus. అతను ఎంతో దప్పికగా ఉన్నాడు. దేని గురించి అంటే దేవుని గురించి తెలుసుకోవాలని దప్పిక When ఉంది you అతనికి. pray, మీరు ప్రార్థించినప్పుడు ask the Lord దేవుని ప్రశ్నించండి. to give you thirsty to the Word of God. దేవుని వాక్యం కొరకు దప్పిక కావాలని కోరుకోండి మీరు To అందరూ be దేవుని. hungry to eat the Word of God. దేవుని వాక్యం గురించి ఆకలి కలిగే విధంగా మీరు Would ప్రార్థించండి. you like to grow up spiritually? ఆత్మీయ పరంగా మీరు ఎదగాలనుకుంటున్నారా? Eat the Word of God. దేవుని వాక్యాన్ని భుజించాలి మీరందరూ. Drink from the Word of God. దేవుని వాక్యాన్ని మీరు త్రాగాలి. Lord, I would like to know you more. నేను నీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకున్నాను ప్రభువుని He ప్రార్థించండి. will say, from my Bible, from the Word of God, దేవుని వాక్యం నుంచి పరిశుద్ధ గ్రంథం నుంచి మీరు నేర్చుకుంటారని from the చెప్తారు ఆయన. church. మందిరానికి వచ్చి నేర్చుకోమని చెప్తారు ఆయన. Nicodemus was a man of religion. నికోదేము చూసినట్టయితే ఒక మతపరమైనటువంటి వ్యక్తి. He knows nothing. అతనికి ఏమీ తెలియదు. He was blind. అతను గుడ్డివాడితో సమానం. He was ignorant. అతను ఏమీ తెలియకుండా వెళ్తున్నాడు. So he came to Jesus to know. అతను దేవుని వద్దను తెలుసుకోవడానికి వచ్చాడు. Now, Jesus, we are coming here to know you more. నేను దేవుని గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా వస్తున్నాను ఈ రోజు అనుకోండి. Jesus would like to be close to you. దేవుడు నీతో దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. But the other question is, రెండవ ప్రశ్న ఏంటంటే why did Nicodemus came to Jesus by night? రాత్రి సమయంలో ఎందుకు వచ్చి కలిసాడు అతను యేసు Why ప్రభువుని? did he came in the darkness? చీకట్లో ఎందుకు వచ్చాడు అతను? Why he did not come on the daylight? పగటి సమయంలో ఎందుకు రాలేదు అతను? Why he did not come in public? అందరూ చూస్తుండగా ఎందుకు రాలేదు ఆ రోజు? Some reasons for that. దానికి ఖచ్చితంగా కొన్ని కారణాలు As ఉంటాయి. we said, he was a leader నేను చెప్పినట్టుగా అతను ఒక నాయకుడు. and he was a member of the council. అక్కడ పరిపాలనా భాగంలో అతను కూడా ఒక So వ్యక్తి. he was afraid అతను భయపడుతున్నాడు. that the people see him అక్కడ ఉన్న జనం గనక నన్ను meet చూస్తే, Jesus. యేసు ప్రభుని కలవటం చూస్తే They are going to leave him. అతన్ని విడిచిపెట్టేస్తారు అక్కడ They are నుంచి. going to ignore him. అతను పట్టించుకోవడం మానేస్తారు. They are going to say that this is a foolish man. ఇతను చాలా పిచ్చివాడు, మూర్ఖుడు అని అనుకుంటారు వాళ్ళందరూ. Because the Jews at that time were in enmity with Jesus Christ. ఎందుకంటే ఆ కాలంలో యూదులందరూ కూడా యేసుకి వ్యతిరేకంగా ఉన్నారు. Maybe he will be dismissed from the Jewish council. లేదా అతను ఉండే సంఘం ఏదైతే ఉందో అతను సంఘం నుంచి అతను Maybe వేయవచ్చు. he will lose his status, his condition. అతనికి ఉన్నటువంటి అర్హతలు లేదా పదవులు కోల్పోవచ్చు అతను. So he was afraid. అతను భయపడుతున్నాడు. He want to know Jesus.
అతను యేసు ప్రభుని తెలుసుకోవాలనుకుంటున్నాడు, but he was scared of the people. కానీ అక్కడ ఉన్నటువంటి జనాలకు భయపడుతున్నాడు. That's why he came evening or night time అందుకే అతను చీకటి సమయంలో వచ్చి యేసు ప్రభుని to ask కలుస్తున్నాడు, Jesus, to talk to Jesus. యేసు ప్రభుతో మాట్లాడడానికి వస్తున్నాడు. But the Bible says something very important. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చాలా ముఖ్యమైన చెప్తుంది ఒక విషయం. When he came to Jesus, యేసు ప్రభుని కలవడానికి వచ్చినప్పుడు he told him, Rabbi. అతను వచ్చినప్పుడు ఏమన్నంటే రబ్బీ అని పిలిచారు. Rabbi means teacher. వచ్చినప్పుడు ఏమని పిలిచాడంటే So బోధకుడు అని పిలిచాడు. He was respecting Jesus. అతను యేసు ప్రభుని గౌరవిస్తున్నాడు. అక్కడ He said to Jesus, యేసు ప్రభుతో I చెప్తున్నాడు, know that you came from God. నాకు తెలుసు నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని, You do miracles. నువ్వు అద్భుత కార్యాలు చేస్తున్నావు, You are different. నువ్వు అందరిలాంటి వాడు కాదు, నువ్వు ప్రత్యేకమని చెప్తున్నాడు. Very nice words. చాలా మంచి మాటలు చెప్పాడు అక్కడ. But Jesus answered him in a very shocking answer. యేసు ప్రభు అక్కడ తను ఆశ్చర్యపడే విధంగా సమాధానం ఇచ్చారు అక్కడ ఆయన. If I met Pastor Joseph, ఒకవేళ నేను పాస్టర్ జోసెఫ్ గారిని and కలిసాను I అనుకోండి, told him, నేను ఆయనతో చెప్తున్నాను, Pastor, you are a great pastor. మీరు చాలా గొప్ప పాస్టర్ అని You చెప్తున్నాను, are a very good teacher. మీరు చాలా మంచి బోధకుడు అని I చెప్తున్నాను, respect your teaching. నేను మీ బోధనలు గౌరవిస్తానని చెప్తున్నాను. What will be the answer of Pastor Joseph? అప్పుడు పాస్టర్ జోసెఫ్ రెడ్డి గారు ఏమని చెప్తాడు సమాధానం? At least he will say, thank you. ఆయన ఏమంటారు, చాలా థ్యాంక్స్ అండి అని చెప్తారు. This కనీసం is from the grace of God. దేవుని యొక్క కృప వల్ల చేస్తానని God చెప్తారు. bless you, brother. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అని చెప్తారు. But Jesus did not answer him like this. కానీ యేసు ప్రభు ఈ విధంగా సమాధానం ఇవ్వలేదు అక్కడ. He asked Jesus, you are a good teacher. ఆయన అడుగుతున్నాడు, నువ్వు మంచి బోధకుడు అని, You are a good man. నువ్వు మంచి వ్యక్తి అని చెప్తున్నాడు. But surprisingly, Jesus told him, కానీ అక్కడ ఆశ్చర్యంగా యేసు ప్రభు ఏమని చెప్పారంటే, listen to me. నా మాట He told వినండి. him, నేను అతను unless ఒకవేళ you born again, నీవు తిరిగి జన్మిస్తే you will not see the kingdom of God. దేవుని రాజ్యంలో నువ్వు అడుగు పెట్టని చెప్తున్నారు. Again, మళ్ళీ చెప్తున్నాను, he said to him, మళ్ళీ చెప్తున్నారు అతను, unless you will born again, you will not see the kingdom of God. నీవు తిరిగి జన్మిస్తేనే గాని మళ్ళీ దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేవని What is this చెప్తున్నారు. answer? ఆ సమాధానం ఏమిటి? Jesus cannot spare time. యేసు ప్రభు అక్కడ సమయాన్ని వృధా చేయట్లేదు. He would like to give a lesson to this man. అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి అతను ఒక మంచి మాట As if he would నేర్పాలనుకున్నాడు. like to ask him, you are a religious man, నువ్వు బోధకుడు కదా, you are a big leader, నువ్వు చాలా గొప్ప నాయకుడు but కదా, I would like to tell you the fact. నేను నీకు సత్యాన్ని చెప్తాను అంతే. Without the new birth, you cannot go to heaven. నూతన జన్మ లేకుండా నీవు దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేవని చెప్తున్నారు. And this is the lesson of today. ఈ రోజు వాక్యం అదే. For everyone, ఇక్కడ ఉన్న మన ప్రతి if you are ఒక్కరికి not కూడా born again, నీవు తిరిగి జన్మించని ఎడల you will not see the kingdom of God. నీవు దేవుని రాజ్యాన్ని చూడలేవు అని చెప్తున్నారు. Hallelujah. హల్లెలూయా. What does it mean by to be born again? తిరిగి జన్మించడం అంటే ఏంటండి? To be born again, this is the core and the basics and the fundamental of Christianity. తిరిగి జన్మించడం అంటే ఏంటంటే గనక మన క్రైస్తవత్వానికి అసలైన పునాది అదేనండి, మనం తిరిగి జన్మించడం అనేది. Any Christian ప్రతి క్రైస్తవుడు కూడా who did not born again ఎవరైతే తిరిగి జన్మించలేదో will not see వాళ్ళు ఎప్పటికీ కూడా the చూడలేరు kingdom of God. దేవుని రాజ్యాన్ని వాళ్ళు Any చూడలేరు. Christian ఏ క్రైస్తవుడు who is అయినప్పటికీ not కూడా born again, ఎవరైతే తిరిగి జన్మించరో he will not go to heaven. అతను ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని Again, ప్రవేశించలేడు. brother, what do you mean by born again? మళ్ళీ అడుగుతున్నాను, తిరిగి జన్మించడం అంటే ఏంటండి అని. And how can I be born again? నేను మళ్ళీ తిరిగి ఎలా జన్మించొచ్చు అని మీరు అడగొచ్చు. Nicodemus said to Jesus, నికోదేము ఇక్కడ యేసు ప్రభువుని what do అడుగుతున్నాడు, you mean by born again? తిరిగి జన్మించడం అంటే ఏంటి అని You అడుగుతున్నాడు. mean I will enter my mother's womb నేను and మళ్ళీ- be born again? మళ్ళీ నేను నా తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ జన్మించాలా అని అడుగుతున్నాడు. Of course, Jesus did not meant this. యేసు ప్రభు అక్కడ దానికి అలా ఆ విధంగా కాదని చెప్తున్నారు. That's why I said this a religious man, but he was ignorant. అతను మతపరమైనటువంటి వ్యక్తే, కానీ అక్కడికి వచ్చేసరికి అతనికి సరిగ్గా ఆలోచన విధానం పనిచేయట్లేదు. To అతనికి be born again means మళ్ళీ తిరిగి జన్మించడం అంటే to accept Jesus Christ as a Lord and a Savior. యేసు ప్రభువును మన రక్షకునిగా, మన సొంత అధిపతిగా మనం అంగీకరించడం అన్నమాట. And this is done by the Holy Spirit. అది కేవలం పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే అవుతుంది. If you would like to be born now, నువ్వు మళ్ళీ తిరిగి జన్మించాలంటే గనుక pray for the Lord. దేవునికి ప్రార్థించండి. Lord, I accept you as a Lord and as a Savior. నేను నిన్ను రక్షకునిగా, నా నాయకుడిగా, నా అధిపతిగా నిన్ను అంగీకరిస్తాను Lead ప్రార్థించండి. me by the Holy Spirit. నన్ను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించమని కోరుకోండి. This is the rebirth. ఇది తిరిగి జన్మించడం అంటే. And as I said, నేను చెప్పిన విధంగా without being newborn,
born, మనం తిరిగి జన్మించకుండా there is no chance. మనకు ఎటువంటి అవకాశం There is లేదు, no way. మనకు ఎటువంటి దారి లేదు. It's only through Jesus Christ. కేవలం యేసు ప్రభు ఒక్కటే మార్గం You మనకి. remember Jesus Christ one day said, మీకు గుర్తుందా యేసు ప్రభు ఒక రోజు చెప్తున్నారు, I am the way, నేనే మార్గమును, I am the truth, నేనే సత్యమును, I am the life. నేనే జీవమును అని చెప్తున్నారు. Nobody can come to the Father నా ద్వారా తప్ప ఎవడును యేసు తండ్రి except వద్దకు through వెళ్ళలేడు. me. నా ద్వారానే తప్ప అని చెప్తున్నారు. You cannot go to heaven మీరు పరలోకాన్ని చేరుకోలేరు unless you meet Jesus Christ, మీరు యేసు ప్రభువుని కలుసుకోకుండా, ఆయనతో unless సంబంధం you have Jesus as a personal Savior. నీ సొంత రక్షకునిగా ఆయన అంగీకరించే వరకు కూడా మీరు పరలోకాన్ని చేరుకోలేరు. I will tell you a secret. నేను మీకు ఒక రహస్యం చెప్తాను, Don't tell it to anybody else. ఎవరికి చెప్పకండి. అది Christianity క్రైస్తత్వం అంటే is the only religion ఒకే ఒక్క మతం that can give you the assurance or the certainty that you will go to heaven. మీరు ఖచ్చితంగా పరలోకానికి రాజ్యంలోకి మీరు ప్రవేశించగలరు చెప్పగలిగే ఏకైక మతం క్రైస్తత్వం మాత్రమే. There's no hallelujah at the church. ఎవరికి హల్లెలూయా చెప్పాలని లేదండి? You are not happy? మీకు సంతోషంగా లేదండి? I hear our pastor say hallelujah. హల్లెలూయా. Yes, now it's okay. If you ask any other religion, మీరు వేరే ఏ మతం వాళ్ళని కూడా అడిగినా, where are you going after death? మీరు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారని అడిగితే, The answer is we don't know. వాళ్ళు ఏమని చెప్తారంటే మాకు తెలియదని But చెప్తారు. if you ask this to a believer, real believer, నువ్వు ఎప్పుడైనా ఒక నిజమైన విశ్వాసం where ప్రశ్న are అడిగితే, you going after death? నువ్వు మరణించాక ఎక్కడికి వెళ్తావని To అడిగితే, heaven. నేను దేవుని రాజ్యంలోకి వెళ్తానని With చెప్తారు. Jesus Christ. యేసు ప్రభు ఉంటానని చెప్తాడు. Because he promised. ఎందుకంటే ఆయన మనకు వాగ్దానం He చేశాడు, came to save us. మనల్ని రక్షించడానికి వచ్చాడు. He ఆయన prepared a place in heaven మన కొరకు ఆయన ఒక స్థలాన్ని for ఏర్పరిచాడు. everyone ప్రతి ఒక్కరికి కూడా who believed in him. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళందరికీ కూడా ఆయన స్థానాన్ని If you are ఏర్పరిచాడు. Christian by name నువ్వు కేవలం నామ మాత్రం and క్రైస్తవుడు you అయితే don't గనుక, believe him నువ్వు ఆయన and విశ్వసించకపోతే, you don't have close friendship with him, ఆయనతో నీకు ఒక మంచి స్నేహం లేకపోతే I'm గనక, sorry to say, ఇలా చెప్తున్నందుకు there క్షమించండి, is no place for you in heaven. నీకు దేవుని రాజ్యంలో ఎటువంటి స్థలము ఉండదు. Jesus said, I am the door యేసు ప్రభు చెప్తున్నాడు, నేను ద్వారాన్ని to heaven. పరలోక రాజ్యానికి. In maybe 100 or 200 years back, బహుశా ఒక 100-200 సంవత్సరాల there క్రితం were a saying that సామెత ఉంది, all the roads will lead you to Rome. అన్ని దారులు కూడా రోమ్ నగరానికి చేరతాయి తిరిగి లాస్ట్ లో అని At చెప్పారు. that time, Roman was a great empire. ఎందుకంటే ఆ కాలంలో రోమా రాజ్యం అనేది చాలా పెద్ద రాజ్యం. అది And Roma was a great city. అది చాలా గొప్ప నగరంగా ఉండేది. అప్పుడు From many roads you can reach Rome. అన్ని రోడ్లు కూడా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి రోమాలోకే But కలుస్తాయి. this is not in Christianity. కానీ క్రైస్తత్వం అలా కాదు. Listen to me. నా మాట వినండి, Not all the roads can take you to heaven. అన్ని మార్గాలు కూడా నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళవండి. Only one road. ఒకే ఒక్క దారి ఉంది. What is the address? ఆ అడ్రస్ ఏంటండి? Jesus Christ. యేసుక్రీస్తు. Jesus Christ. యేసుక్రీస్తు. Only Jesus Christ. కేవలం యేసుక్రీస్తు మాత్రం మనం తీసుకెళ్ళగలం. Don't let anyone cheat you, deceive you. మిమ్మల్ని ఎవరు కూడా మోసపరిచే విధంగా అవ్వకండి. మీరు మోసపోకండి ఎవరి దగ్గర కూడా. That there is another ways to go to heaven. అనేక మార్గాలు ఉన్నాయి దేవుని రాజ్యంలో చేరతాలని మీరు అనుకోవచ్చు. Some people think that if I pray, I will go to heaven. కొంతమంది అనుకుంటారు కేవలం నేను ప్రార్థించుకుంటే గనుక నేను దేవుని రాజ్యానికి You వెళ్ళిపోతాను. need to pray. నువ్వు ప్రార్థించాలి నిజమే. If I read the Bible, I will go to heaven. నేను బైబిల్ చదివితే You పరలోకానికి need వెళ్ళిపోతాను. to go to read the Bible. చదవాలి కరెక్టే. If I give tithes at the church, I will go to heaven. నేను మందిరంలో దశమ భాగాలు ఇస్తే కనుక నేను దేవుని రాజ్యం వెళ్ళిపోతాను If my అనుకుంటాను. mother prayed for me, I will go to heaven. మా అమ్మ నా కొరకు ప్రార్థన చేసినా నేను వెళ్ళిపోతాను అనుకుంటారు. No. అటువంటి ఏం All అవ్వండి. these ways are good, అవన్నీ మంచి మార్గాలే, but will not lead you to heaven. కానీ మిమ్మల్ని దేవుని రాజ్యానికి చేర్చవాలి. What will lead you to heaven is relationship with Jesus Christ himself. యేసు ప్రభుతో మీరు ఏర్పరచుకున్న సంబంధం ఒక్కటే మేము దేవుని So రాజ్యానికి తీసుకెళ్ళగలదు. Nicodemus came to know Jesus, and Jesus showed him the road. యేసు ప్రభు అతనికి మార్గం చూపించాడు. Unless you born again, no way to see the kingdom of God. నీవు తిరిగి జన్మించకపోతే నీకు ఎటువంటి అవకాశం లేదు దేవుని రాజ్యం చూడడానికి అని This is చెప్తున్నారు. the message of today. ఈ రోజు వర్తమానం ఇదే. The only way is to be born again. ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే మనం తిరిగి జన్మించడం. All of us are sinners. మనలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు The కూడా only పాపాత్ములే. way to be saved is through Jesus Christ. మనం రక్షింపబడ్డానికి ఏకైక మార్గం యేసు Through ప్రభు the మాత్రమే. cross of Jesus Christ. దేవుని యొక్క సిలువ ఒకటే మార్గం Through మనకి. crucifixion. ఆయన యొక్క సిలువ
సిలువ మార్గం ఒకటే మనకి and the దారి. resurrection of Jesus. ఆయన పునరుద్ధానం ఒకటే దారి. I will tell you another secret. నేను మీకు ఇంకొక రహస్యం చెప్తాను. We as Christians క్రైస్తవులుగా మనము are lucky. చాలా అదృష్టవంతులు. Why? ఎందుకని? Because we have Jesus Christ. ఎందుకంటే మన కొరకు యేసు ప్రభు ఉన్నారు కాబట్టి. గట్టిగా చెప్పట్లేదండి అందరూని. It seems that you are not happy with Jesus Christ. యేసు ప్రభు గురించి మీరు ఎవరు సంతోషించట్లేదు ఏంటండి? మనకు ఉన్నారండి. I know you are happy. మీరు సంతోషంగా ఉన్నారని No నాకు తెలుసు. other way. వేరే ఏ మార్గము లేదు మనకి. But brother Yusuf, it's not too much చాలా ఎక్కువగా లేదా బ్రదర్ యూసఫ్ గారు అని మీరు అనుకోవచ్చు. to say that Jesus only the only way. ఆయన ఒక్కడే మార్గం అని చెప్పి ఏం బాలేదు అనుకుంటున్నాం. No, because he is the only way. అది కాదు, ఎందుకంటే ఆయన ఒక్కటే మార్గం, ఇంక ఎటువంటి దారి లేదు మనకి. How did you know? మీకు ఎలా తెలుసు? He said, ఎందుకంటే ఆయనే I చెప్పారు am the స్వయంగా. only way. నేనే ఏకైక మార్గం అని I చెప్తున్నారు. am the only truth. నేనే ఏకైక నిజం అని I చెప్తున్నారు. am the only way life. నేనే జీవం అని చెప్తున్నారు ఆయన. This is Jesus. అది ఆయన యేసు ప్రభు గారు చెప్పారు మాటలు. Hallelujah. Good. Oh, la, la. Very good. Now, from the life of this man, ఈ వ్యక్తి జీవితం ద్వారా what can we learn? మనం ఏం తెలుసుకోవచ్చు? Why I'm coming here with my brother to translate and to give the message? Why? ఇక్కడికి నేను వచ్చి ఈ వ్యక్తి గురించి ఎందుకు చెప్తున్నాను మీకు అర్థం Because there is చేసుకోవాలని something కోరుకుంటున్నాను. God or the Holy Spirit would like to send it to you today. ఎందుకంటే మా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏదో ఒక There is- కొత్త విషయం మీకు There is a lot నేర్పాలనుకుంటున్నాడు. of lessons, అనేకమైన పాఠాలు ఉన్నాయి a మనకి. lot of gifts to you today. మనకు అనేక బహుమతులు కూడా ఉన్నాయి. Gift number 1. మొట్టమొదటిది, The Lord Jesus is always ready to meet you and meet anybody who seeks for him. ఎవరైతే యేసు ప్రభు ఆ పరిశుద్ధాత్మ దేవుని పొందాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు అవకాశాన్ని ఇస్తున్నారు. Jesus is waiting for you. నీ కొరకు ఆయన వేచి చూస్తున్నారు అక్కడ. In Revelation he said, ఆ ప్రకటన గ్రంథంలో అతను I am చెప్తున్నాడు, at the door. నేను తలుపు వద్ద నించున్నాను, I'm knocking the door. నేను తలుపు తడుతున్నాను. Anyone who open the door, ఎవరైతే నాకు తలుపు I తీస్తారో will come inside with him నేను వాళ్ళతో లోపలికి to have వస్తాను, dinner with him. వాళ్ళతో కలిసి భోజనం It చేస్తాను. means he is always ready to make a relationship with you. ఆయన ఎప్పుడు కూడా నీతో సంబంధం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. With me? నాతోట అని మీరు అనుకోవచ్చు. Yes, with you. నీతోటే. Don't be surprised. మీరేమి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. Maybe you cannot meet your manager బహుశా నువ్వు నీ మేనేజర్ని కలవలేకపోవచ్చేమో, or your kafil. లేదా నీ కఫీల్ని కలవలేకపోవచ్చు. Maybe you cannot. నువ్వు కలవలేకపోవచ్చు. But it's so easy to meet Jesus Christ. కానీ యేసు ప్రభువుని కలవడం చాలా సులభమండి. He is always at the door. ఆయన ఎప్పుడు కూడా మన తలుపు బయట నిలబడి He ఉంటాడు. wants to make relation with you. ఆయనే మనతో సంబంధం ఏర్పరచాలని God ఎదురు చూస్తూ ఉంటాడు. himself wants to make relation with you. ఆయన ఎప్పుడు కూడా నీతో సంబంధం God ఏర్పరచుకోవాలని ఎదురు చూస్తూ himself would ఉంటాడు. like to be close to you today. నీతో చాలా దగ్గరగా ఉండడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. God ఇప్పుడు is always open his arms. ఆయన ఎప్పుడు కూడా ఆయన చేతులు చాచి నీ కొరకు ఎదురు He wants చూస్తుంటాడు. to give you hug. ఆయన నిన్ను హత్తుకోవాలని కోరుకుంటున్నాడు. You know hug? మీకు తెలుసు కదా, హత్తు When I కౌగులించుకోవాలని. see my grandchildren, నేను నా మనవల్ని మనవరాలను I చూసినప్పుడు open my arms నేను చేతులు చెప్తాను to అంతే. give them big hug. వాళ్ళని చాలా గట్టిగా పట్టుకుని Because I కౌగులించుకుంటాను. love all of them. ఎందుకంటే నేను వాళ్ళందరినీ చాలా And ప్రేమిస్తాను. I love when they are coming running. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం వస్తుంది. See Giddu, తాతను చూస్తాకు వచ్చినప్పుడు, grandfather, తాతయ్యని చూస్తాకు and give వచ్చినప్పుడు them hug. వాళ్ళని నేను హత్తుకుంటాను. Simply because I love them. ఎందుకంటే నేను వాళ్ళని ప్రేమిస్తాను So కాబట్టి. Jesus is open his arms. యేసు ప్రభు కూడా అదే విధంగా ఎప్పుడు చేతులు చాచి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. Very, very big hug today. ఆయన నిన్ను చాలా గట్టిగా కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. Do you would like to have hug today with God? దేవుణ్ణి మీరు అందరూ కౌగిలించుకోవాలి, లేదా ఆయన మిమ్మల్ని Tell him, హత్తుకోవాలని God- కోరుకుంటున్నారా? Tell him, God, I need big hug to do. మీరు దేవునితో చెప్పండి, ప్రభువా Good నేను ఈ relation రోజు మీరు with నన్ను you. చాలా గట్టిగా పట్టుకోవాలని So కోరుకోండి. number 1, మొట్టమొదటిది he ఏంటంటే is ready to listen to you. ఆయన ఎప్పుడు కూడా మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు. Nicodemus, this great man, నికోదేమ చాలా గొప్ప వ్యక్తి అక్కడ. came to him ఆయన దగ్గరకు వచ్చాడు, secretly రహస్యంగా వచ్చాడు, by night, చీకటి సమయం వచ్చాడు. and Jesus welcomed him. యేసు ప్రభు అతను And he ఆహ్వానించాడు, answered him, అతనికి సమాధానం ఇచ్చాడు. answered all his questions. అతను ప్రతి ప్రశ్నకు కూడా అక్కడ సమాధానం ఇచ్చాడు. Number 2, రెండవది, God's salvation is not reformation or religion. It is regeneration. I will explain. దేవుని మార్గం ఏంటంటే సంస్కరణ పొందడం, లేదా మన మతం మార్చుకోవడం. ఇది కాదండి ఆయనకు కావాల్సింది. మనందరం కూడా పునర్జీవం పొందుకోవడం ఆయనకు కావాలి. Some people think that newborn is to change something, to replace. కొంతమంది ఏమనుకుంటారంటే నూతన జీవితమా లేదా
తిరిగి జన్మించడం అంటే ఉన్నదాన్ని ఏదన్నా కొంచెం మార్చితే సరిపోతుంది అనుకుంటారు. I will give you example. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. Sometimes someone will come and I'm newborn now. కొంతమంది నా దగ్గరికి వచ్చి కొంతమంది చెప్తా ఉంటారు, ఏమో నేను ఇప్పుడు నూతన సృష్టి అని చెప్తా ఉంటారు. I ask him, how did you know? నేను అడుగుతాను, నీకెలా తెలుసు అని He అడుగుతాను. may say, I was smoking cigarette, but now I stopped. నేను ఇంతకు ముందు సిగరెట్ కాల్చేవాడిని, ఇప్పుడు మానేసానని చెప్తాడు. This is not newborn. అది తిరిగి కొత్త జీవితం ప్రారంభించడం కాదు. Maybe he will say, I had a bad relationships with some ladies or some men and now stopped. నేను ఇంతకు ముందు కొన్ని అక్రమ సంబంధాలు పెట్టుకున్నాను, కొంతమంది స్త్రీలతోటి, కొంతమంది పురుషులతోటి, లేదు ఇప్పుడు మార్చేసాను, అందుకని నేను కొత్త జీవితాన్ని పొందానని అనుకుంటారు. This is not newborn. అది కొత్త జీవితం కాదు, లేదా తిరిగి జన్మించడం కాదు. Do you know sometimes if you have a car, used car, కొన్నిసార్లు మనం వాడేసిన కార్ ఉన్నప్పుడు something wrong with the car, దాంతో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు and you go to the mechanic, మనం మెకానిక్ దగ్గరికి వెళ్తాం. he may say the battery is low. బ్యాటరీ చాలా లోగా ఉందని చెప్తాడు, Change the battery. బ్యాటరీ మార్చమని చెప్తాడు. This is not the newborn. అది కొత్త కారు కాదండి. అది Newborn not replacing a part by a part. ఒక్కొక్క భాగాన్ని మార్చడం అంటే అది నూతన సృష్టి కాదండి. Newborn is changed fully, completely. తిరిగి జన్మించడం అంటే మొత్తం నీ జీవితాన్ని అంతా కూడా తిరిగి ప్రారంభించడం. In Corinthians, 2 Corinthians, 2 కొరింథీయుల పత్రిక chapter 5, 5వ అధ్యాయం verse 17. 17వ వచనం I చూసినట్లయితే would కనుక like to know this verse by heart. 2 Corinthians 2 కొరింథీయుల పత్రిక 5, 5వ అధ్యాయం verse number 17. 17వ వచనము. If ఆమేన్. if anyone in Christ, ఎవడైనా క్రీస్తునందున్న యెడల he is a new creation. వాడు నూతన సృష్టి అని ఉంది ఇక్కడ. Newborn means to be changed full. All of you changed. నూతన సృష్టి అంటే ఏంటంటే మొత్తం అంతా మార్చడం You అన్నమాట. became a new creation. నువ్వు మొత్తం ఒక నూతన సృష్టిగా మార్చబడ్డావు, తిరిగి జన్మించినట్టు. See, one saint for the Catholic, his name is Augustine. కేథలిక్ చర్చ్ లో మనం చూసినట్టు కనుక ఒక సెయింట్ ఉన్నారు, పునీత ఆగస్టిన్ అని అంటారు. Augustine was a very, very, very bad man before accepting Christ. దేవుని అంగీకరించడానికి ముందు అగస్టిన్ అనే వ్యక్తి చాలా 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 దుర్మార్గుడు, క్రూరుడు అన్నమాట. He loves women. అతను స్త్రీలను ప్రేమించేవాడు He has ఎక్కువగా. a very bad relations with women. అనేక మంది స్త్రీలతో సంబంధం పెట్టుకునేవాడు. Every night he has a new woman. ప్రతి రోజు కూడా ఒక కొత్త He స్త్రీతో used to గడిపేవాడు. drink alcohol. అతను ఎప్పుడు మద్యం He సేవిస్తుండేవాడు. was a very bad man. అతను చాలా చెడ్డ వ్యక్తి. He met Jesus Christ. అతను యేసుక్రీస్తుని He కలిశాడు, accepted him as a Lord. ఆయన దేవునికి అంగీకరించాడు. His life became changed totally. ఆయన జీవితం మొత్తం మారిపోయింది పూర్తిగా. He became a saint. ఆయన ఒక పునీతుడిగా పూజించబడతాడు. He became a man of God. అతను దేవుని యొక్క సేవకుడిగా మారాడు. One day he was walking the street. అతను ఒక రోజు వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే One of his old women, అతను సంబంధం పెట్టుకున్న ఒక Saw పాత him. స్త్రీ she saw him అతన్ని చూసి and she called him, అతన్ని పిలిచింది. Augustine, అగస్టిను Augustino, అగస్టిను Augustino. అగస్టిను He did not answer. అతను సమాధానం ఇవ్వలేదు. She shouted, Augustino. ఆమె చాలా గట్టిగా అరవడం ప్రారంభించింది. He did not answer. అయినా సరే సమాధానం ఇవ్వలేదు. She came running close to him. అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. She catch him, Augustino. అతన్ని పట్టుకుని అగస్టిను Why అని are not answering? నువ్వు ఎందుకని సమాధానం ఇవ్వట్లేదు అని You don't అడుగుతుంది. know me? నేను నీకు తెలీదా అని అడుగుతుంది. He said, I'm sorry, lady. నన్ను క్షమించు స్త్రీ, I'm not Augustino of the past. నేను పాత జీవితపు అగస్టిన్ కాదని చెప్పాడు. I am new Augustine. నేను ఇప్పుడు ఒక నూతన అగస్టిన్ అని అతను చెప్తున్నాడు. This is the newborn. ఇది తిరిగి జన్మించడం అంటే. Everything is new creation. Everything is new. ప్రతిదీ కూడా నూతన సృష్టిగా మారుతుంది. So number one, మొట్టమొదటిది Jesus is ready to meet you. ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని కలవడానికి సిద్ధంగా Number ఉన్నాడు. two, రెండవది rebirth or newborn is not a part, change a part by a part. నూతన సృష్టి అంటే కనుక ఒక్కొక్కటి మార్చడం కాదండి, మొత్తంగా జీవితాన్ని I మార్చడం have a ఒకేసారి. nice story. నాకు ఒక నా దగ్గర మంచి కథ One ఉంది. Egyptian found $1,000 ఒక ఈజిప్షియన్ వ్యక్తికి ఒక $1,000 in a దొరికినాయి. small bag. ఒక చిన్న బ్యాగ్ లో దొరికినాయి. He took the bag అతను ఆ బ్యాగ్ ని తీసుకెళ్లాడు. and went to the police station పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. to give it to the police. పోలీసులకు ఇవ్వడానికి వెళ్ళాడు. He's an honest man. అతను చాలా He's నిజాయితీ a very పరుడు, good man. చాలా మంచివాడు. The policeman or the police officer was so happy with him. పోలీస్ ఆఫీసర్ చాలా సంతోషించాడు He చూసి. told him, you are a very good man. నువ్వు చాలా మంచివాడు అని Thank చెప్పాడు. you so much. నువ్వు చాలా కృతజ్ఞతలు అని చెప్పాడు. Please ask your wife. There is a one woman in the car. కారులో ఒక స్త్రీ ఉంది. Ask your wife to come
మీ ఆవిడని ఇక్కడ We తీసుకురండి, take some pictures to you, మేము నీతో కొన్ని ఫోటోలు దిగుతాము, and then we will send it to the TV channels టీవీ ఛానల్ న్యూస్ పేపర్లో to show the people that there is good people in Kuwait. కువైట్ లో చాలా మంచి వాళ్ళు ఉన్నారని కూడా తెలుస్తుంది, ఇటువంటి పెడితేనే I అన్నారు. told them, please అతను ఏమన్నాడంటే వద్దన్నాడు, take the money, డబ్బు తీసుకోండి, don't take any picture, ఫోటోలు ఏమి తీయొద్దు, because this woman is not my wife. ఎందుకంటే ఈ కారులో ఉన్న అమ్మాయి నా భార్య కాదని చెప్తున్నాడు. So he is honest in money, డబ్బుల విషయంలో అతను నిజాయితీపరుడు, but he is dishonest with his wife. కానీ అతని భార్యతో అతను నిజాయితీగా లేడు. This is not newborn. అది తిరిగి జన్మించడం కాదు, Totally. పూర్తిగా తిరిగి జన్మించడం Number కాదు. 3, మూడవది, the new birth is absolutely must. నూతన సృష్టి అనేది ఖచ్చితంగా కూడా మనకు కావాల్సినటువంటిది. There is no choice దానికి వేరే మార్గం ఏం లేదు, to be born or not. లేదా తిరిగి పుట్టచ్చా లేదనే ప్రశ్న కూడా లేదు. It is a must. అది ఖచ్చితంగా అత్యవసరమైంది, అందరూ చేయాల్సింది. As Christians, క్రైస్తవులుగా మనము you must born again. నువ్వు ఖచ్చితంగా తిరిగి జన్మించాలి. It's not an optional to take it or not. అది మనకు ఉన్నటువంటి ఆప్షన్ కాదు, తిరిగి No. జన్మిందామా వద్దా, అవునా కాదా అనేది కాదు. No choice. మనకి ఎటువంటి చాయిస్ లేదు ఆ You like విషయంలో. to be a Christian? నువ్వు క్రైస్తవుడిగా You like to ఉండాలనుకుంటున్నావా, go to heaven? నువ్వు పరలోకం You like to చేరాలనుకుంటున్నావా, have a good relation with Jesus? దేవునితో నువ్వు సంబంధం Be born కోరుకుంటున్నావా, again. తిరిగి జన్మించని కోరుతున్నారు. In one conference ఒక కాన్ఫరెన్స్ లో in Egypt ఈజిప్ట్ లో for adults, పెద్దవారికి జరిగింది. they start at the first day to introduce each other. మొదటి రోజు ఒకరినొకరు పరిచయం చేసుకుంటాం So ప్రారంభించారు. the leader asked everyone to stand up, ఆ నాయకుడు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు నిలబడండి, to tell his name మీ పేరు చెప్పండి, and his birthday. నీ పుట్టినరోజు చెప్పమంటున్నారు. One came, my name is so and so. ఒక వ్యక్తి వచ్చి నా పేరు పలానా I'm పలానా, 40 years old. నాకు 40 సంవత్సరాలు అని చెప్పారు. Other 30 years old. అలా 30 సంవత్సరాలు అని చెప్పారు. It was 1995. ఇది 1995లో జరిగింది. And one young man came, ఒక యవనస్తుడు లేచాడు, stand up. లేచాడు, My name is George. నా పేరు జార్జ్, I am 5 years old. నాకు 5 సంవత్సరాల వయసు అని చెప్పాడు. He was about 50 years. అతనికి సుమారుగా 30 సంవత్సరాల వయసు ఉంది అతనికి. The people smiled. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వారు. You are 5 years old? నువ్వు 5 సంవత్సరాల వయసు వ్యక్తివి నువ్వు అని He అడుగుతున్నాడు. said yes. అతను అవునని చెప్పాడు. This is the date of accepting Jesus Christ. అతను This is the real date. అతను యేసు ప్రభువుని అంగీకరించి 5 సంవత్సరాలు అయింది, అతను నూతన సృష్టిగా తిరిగి జన్మించి 5 సంవత్సరాలు అయిందని చెప్పాడు. In heaven, the question is, when did you was born? Not physically, but spiritually. దేవుని రాజ్యంలో నువ్వు ఎప్పుడు పుట్టావు అని అడిగినప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం, In other words, దేవునిలోకి ఎప్పుడు వచ్చారనేది చెప్పాలి మీరు. in other words, how many years you are with Jesus Christ? యేసు ప్రభుతో మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారని అడిగినట్టు అదే ప్రశ్న. Not how many years you are in Kuwait. నువ్వు కువైట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నావని కాదండి. So to be changed is a must. మార్పు అనేది ఖచ్చితంగా జరగాల్సింది. Number 4. నాలుగోది ఏంటంటే, No one is too old to be born again. చాలా మంది ఏమనుకుంటారంటే చాలా కాలం గడిచిపోయింది, ఇంకా మళ్ళీ తిరిగి ఏం జన్మిస్తామని అనుకుంటారు. Maybe among us someone would like to be born again. మనలో ఎవరైనా ఒకరు అనుకోవచ్చు నేను తిరిగి జన్మించాలని. He will say, how can I be born again? I'm 60 years old. నాకు ఆల్రెడీ ఒక 60 సంవత్సరాల వయసు ఉంది, ఇప్పుడు తిరిగి ఏం జన్మిస్తానని అనుకుంటారు. Anytime, ఎప్పటికైనా సరే, any day, ఏ రోజైనా సరే, any age, ఏ వయసులో ఉన్నా you సరే can be born again. మీరు మళ్ళీ తిరిగి జన్మించవచ్చు. The last lesson is ఆఖరి పాఠం ఏంటంటే కనుక to finish. ముగించి How వెళ్ళిపోతాను. can I be born again? నేను తిరిగి ఎలా జన్మించవచ్చు? Only one solution. ఒక్కటే మార్గం ఉందండి, Jesus Christ. యేసు ప్రభు. Come to Jesus Christ. యేసు వద్దకు రండి, మీరు Accept Jesus Christ. ఆయన అంగీకరించండి, మీరు You will be born again మీరు మళ్ళీ తిరిగి జన్మిస్తారు. by the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునితో జన్మిస్తారు. My question to all of you, ఈరోజు మీ అందరికీ నా ప్రశ్న అండి. instead of saying you are not from India or Egypt, I will not ask where are you from. మీరు ఎక్కడి నుంచి వచ్చారని నేను అడగను, కానీ My question is, నా ప్రశ్న ఏంటంటే, are you born again? మీరు తిరిగి జన్మించారా? సమాధానం రావట్లేదండి. Are you born again? మీరు తిరిగి జన్మించారా? Let us pray. ప్రార్థించుకుందాం అయితే. Our Heavenly Father, thank you so much for your voice, the clear voice today. మహాగణువైన మా తండ్రి, ఈ రోజు నువ్వు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. Thank you, Lord, for being born again. మా కొరకు తిరిగి జన్మించినందుకు నీకు Thank you, కృతజ్ఞతలు Lord, నాయనా. for this fact. ఈ రోజు మాకు ఇచ్చినటువంటి Thank you, Lord, because you are the only way, నీ ఒక్కడవే మార్గంగా the ఉన్నందుకు నీకు only కృతజ్ఞతలు. door to eternal life. నిత్య జీవానికి ఏకైక మార్గంగా ఉన్నందుకు Thank నీకు you, Lord, కృతజ్ఞతలు for నాయనా. your love.
నీ యొక్క ప్రేమను బట్టి నీ God కృతజ్ఞతలు so నాయనా. loved the world దేవుడు లోకం ఎంతో that He ప్రేమించాడు. sent His begotten ఆయన Son ఏకైక కుమారుని మనకు to save అనుగ్రహించాడు. everyone. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని Thank you, రక్షించడానికి Lord, కొరకు for forgiving our sins. మా పాపాలను క్షమించినందుకు నీ Thank you, కృతజ్ఞతలు Lord, నాయనా. for making us new creation. మమ్మల్ని నూతన సృష్టిగా మార్చినందుకు Your నీ voice కృతజ్ఞతలు is నాయనా. so clear for us, all of us today. ఈ రోజు నీ వాక్యం చాలా I pray స్పష్టంగా for చెప్తున్నాను. myself and my brother and sister ఇక్కడ ఉన్న నా కొరకు నా సహోదరి to have సహోదరులందరి you కొరకు నేను as a Lord ప్రార్థిస్తున్నాను. and as a Savior. మమ్మల్ని అందరినీ రక్షకునిగా అంగీకరించినందుకు Bless కృతజ్ఞతలు నాయనా. everyone today. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని Give దీవించండి నాయనా. us power. మాకు శక్తిని Give దయచేయండి నాయనా. us energy మాకు ఆరోగ్యాన్ని to దయచేయండి నాయనా. accept and to continue in a good relation with you. నీతో ఒక మంచి సంబంధాన్ని ఏర్పరచుకునే విధంగా We pray in Jesus' name. యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. మరొకసారి జీవం గల దేవుని సంఘంలోకి వచ్చి సంఘాన్ని బలపరిచిన దైవ సేవకులకు జీవం గల దేవుని సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాం. గట్టిగా తప్పట్లతో థ్యాంక్ యూ.